నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో లోక్సభ నామినేషన్ల ఘట్టం పరిసమాప్తం. రేపు పరిశీలన ప్రక్రియ, 28న ఉపసంహరణ. నిజామాబాద్లో రికార్డు స్థాయిలో 245 నామినేషన్ల దాఖలు. బరిలో 190 మంది రైతులు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా తెలుగుదేశం. కాంగ్రెస్కు మద్దతిస్తామని కోదండరాం స్పష్టీకరణ. పేద కుటుంబానికి నికరంగా ఏటా 72,000 సాయం. కనీస ఆదాయ హామీ పథకం ప్రకటించిన రాహుల్. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఇబ్బందులేంటి? అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీకి సుప్రీం ఆదేశం. భారత్పై దాడిలో F-16 వాడలేదన్న పాక్. చైనా తయారీ JF-17 థండర్ను వాడినట్లు వెల్లడి.